హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న పేరే జోహ్రాన్ మామ్దాని. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు కలలో కూడా ఊహించని విధంగా దారుణ పరాజయాన్ని మిగిల్చినటువంటి భారతీయ సంతతి నేత. అసలు వలసవాదులంటేనే గిట్టనటువంటి ఈ ట్రంప్కు కలలో కూడా ఊహించని విధంగా తన సొంత సిటీలోనే ఒక వలసవాది చేతిలో తన పార్టీ దారుణంగా ఓడిపోవడం అంటే చాలా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అసలు ఇంతటి ఘనతను ఒక భారతీయ సంతతి వ్యక్తి ఎలా సాధించాడు? తన వద్ద ఎక్కువ డబ్బు లేకున్నప్పటికీ దాదాపుగా 26 మంది బిలియనీర్లను దాటి ఇతడు న్యూయార్క్ యొక్క మేయర్ పీఠాన్ని ఎలా దక్కించుకున్నాడు? అసలు ఇతడి విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులెవరు? ఇంతటి ఘనతను సాధించడం వెనుక అతడు పడ్డ కష్టాలు ఏంటి? ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. జోహ్రాన్ మామ్దాని భారతీయ సంతతికి చెందినటువంటి ఒక ప్రసిద్ధ ముస్లిం వలసవాది. ఇతని తల్లిదండ్రులు మీరా నాయర్ మరియు మహమ్మద్ మమ్దాని. ఇతని యొక్క తల్లి పంజాబ్కు చెందినటువంటి ఒక ప్రసిద్ధ దర్శకురాలు. ఈమె బాలీవుడ్ మరియు హాలీవుడ్లో ఎన్నో రకాల సినిమాలను ఎంతో విజయవంతంగా రూపొందించారు. ఇక ఈయన యొక్క తండ్రి గుజరాత్కు చెందినటువంటి ఒక ప్రసిద్ధ వ్యాపారి. ప్రారంభంలో ఈ ఇరువురు కూడా భారత్లోనే గడిపిన తర్వాత కొన్ని రోజులకు సౌత్ ఆఫ్రికా మరియు ఉగాండాలకు వలస వెళ్లడం జరిగింది. అలా వలస వెళ్లిన టైంలోనే ఈ దంపతులకు 1991లో ఉగాండా రాజధాని అయిన కంపాలాలో ఈ జోహ్రాన్ మామ్దాని జన్మించడం జరిగింది. ఆ తర్వాత వీరు అమెరికాకు వలస వెళ్లి అక్కడ ఫైనాన్షియల్ క్యాపిటల్ గా పిలువబడే న్యూయార్క్ లో స్థిరపడ్డారు. ఇక అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ పూర్తిగా అక్కడే ఉండడం ప్రారంభించారు. ఇక అదే సమయంలో జోహ్రాన్ మామ్దాని యూట్యూబ్ మరియు వివిధ రకాల సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటూ ప్రజల్లో ఎంతో పేరు పొందుతాడు. అంతేకాకుండా తన యొక్క వాక్చాతుర్యంతో వివిధ రకాలైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను తన వైపు తిప్పుకుంటూ లోకల్ నాయకుల దృష్టిలో పడడం మూలంగా అతడు మొట్టమొదటిసారిగా 2020లో రాజకీయ అరంగేట్రం చేశాడు. ప్రారంభంలో ఇతడికి డెమోక్రటిక్ పార్టీ తరపున న్యూయార్క్ లో ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తారు. ఇక ఆ సమయంలో 2020లో ఇతడు మొదటిసారి న్యూయార్క్ లో ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత దురదృష్టవశాత్తు డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ చేతిలో ఓడిపోవడం మూలంగా ఇతడి యొక్క రాజకీయం కొద్దిగా ప్రశ్నార్థకంగా మారుతున్న సమయంలో ఈ 2025లో అనూహ్యంగా ఇతడు న్యూయార్క్ మేయర్ గా గెలుపొందడం చాలా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. అసలు ఇతడికి న్యూయార్క్ మేయర్ గా పోటీ చేసే అవకాశం అనేది అంత ఈజీగా ఏమీ దక్కలేదు. ప్రారంభంలో ఇతడు ఎన్నో విధాలైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు. తన సొంత పార్టీ నేతలు కూడా అతన్ని విమర్శించడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో అతడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండి ప్రజలందరి మద్దతు కూడగట్టుకొని అక్కడ జరిగినటువంటి స్థానిక పోల్స్లో అతడు విజేతగా నిలిచి తర్వాత డెమోక్రటిక్ పార్టీ తరపున న్యూయార్క్ మేయర్గా ప్రకటించబడ్డాడు. ఆ తర్వాత కూడా ఇతడు అనేక మంది బిలియనీర్లు మరియు వ్యాపారవేత్తల చేత చాలా చాలా బెదిరింపులు కూడా ఎదుర్కోవడం జరిగింది. ఇతన్ని ఓడించడానికి తన సొంత రాష్ట్రమైనటువంటి ఈ న్యూయార్క్ సిటీలో ఏకంగా ట్రంపే ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఇతన్ని ఎదుర్కొనేందుకు ఇతడికి పోటీగా ఉన్నటువంటి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి తరపున ఏకంగా 26 మంది బిలియనీర్లు ప్రచారం చేయడంతో పాటు ఎంతో డబ్బును పంచినప్పటికీ ఇతడు వారందరినీ ఎదుర్కొని రాజకీయ బలం ముందు డబ్బు బలం నిలబడదని నిరూపించి న్యూయార్క్ చరిత్రలోనే ఒక వలసవాద మూలాలున్నటువంటి వ్యక్తి ఎన్నికయ్యి అసలు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సాధించడం జరిగింది. అసలు ఇతడికి ఈ విజయం అనేది అంత ఆశామాషిగా అయితే ఏమీ దక్కలేదు.
సరిగ్గా ఈ ఎన్నిక జరిగే 1 సంవత్సరం ముందు ఇతడు న్యూయార్క్ యొక్క వీధుల్లో ప్లకార్డులు పెట్టుకొని తను చెప్పేది వినాలని ఎంతో మందిని బంగకపోయినా కానీ అతడి దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా చాలా తక్కువే. అసలు ప్రారంభంలో అతడి వద్దకు ఎవరు కూడా రాలేదు. ఆ వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్లో తన పంతాను మార్చి ఎలా అయితే ప్రజల దృష్టిని ఆకర్షిస్తాడో ఆ విధంగా అతడు వివిధ రకాలైనటువంటి వీడియోలు మరియు ఉపన్యాసాలు ఇస్తూ తర్వాత ఎక్కడైతే తన ప్రజాబలం కోల్పోయాడో అక్కడే ప్రజాబలం పెంచుకొని ఏకంగా అమెరికా చరిత్రలో నిలిచే విజయం సాధించాడు. ప్రధానంగా ఇతడు అక్కడ న్యూయార్క్ వాసులకు ఇచ్చినటువంటి హామీలు ఒకసారి చూస్తే న్యూయార్క్ సిటీలో ఉన్నటువంటి ధనవంతుల యొక్క పన్ను పైన 1% పెంచి ఆ డబ్బును పేదలకు వినియోగిస్తానన్న హామీని ఇచ్చాడు. అంతేకాకుండా వలసవాదుల చేత నిర్మించబడ్డటువంటి న్యూయార్క్ సిటీ వలసవాదులు మరింతగా ఉండి వారు న్యూయార్క్ను మరింతగా అభివృద్ధి చేసే విధంగా ప్రోత్సహిస్తానని అతడు ఎలక్షన్స్ ముందే వాగ్దానం చేశాడు. అందువల్లే న్యూయార్క్లో సహజంగానే వలసవాదులు ఎక్కువ మంది ఉండడం మూలంగా వారి ఓట్లు ఇతడికి పడ్డాయని చాలా మంది వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం భారత్లో చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్రీ బస్ ఫెసిలిటీని న్యూయార్క్లో కూడా కల్పిస్తానన్న హామీని ఇచ్చాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి సగటు మామూలు కార్మికులు జీవించేందుకు కూడా అక్కడ కనీస జీవన వ్యయాన్ని కూడా తగ్గిస్తానన్న హామీని ఇచ్చాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలిస్తానన్న హామీలతో ఇతడు ఏకంగా ఇంతటి ఘన విజయాన్ని సాధించాడని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అసలు వలసవాదులు అంటేనే గిట్టనటువంటి డొనాల్డ్ ట్రంప్కు తన సొంత రాష్ట్రంలోనే ఈ వలసవాది చేతిలో ఓడిపోవడం అసలు చాలా చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నాడు. నిజంగా అసలు ఈ మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్ వలసవాదులపై విధించినటువంటి ఎన్నో రకాల సుంకాలకు ఇతడి రూపంలో అతడి యొక్క పరాజయాన్ని నిర్ణయించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. అసలు ట్రంప్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలను ఎదుర్కొనే మొట్టమొదటి విజయం ఇదేనని చాలా మంది అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు వలసవాదులు అంటేనే గిట్టనటువంటి డొనాల్డ్ ట్రంప్కు తన సొంత రాష్ట్రమైన న్యూయార్క్ సిటీలో అనూహ్యంగా ఒక వలసవాది చేతిలో ఓడిపోవడం అనేది అసలు జీర్ణించుకోలేని అంశంగా అక్కడి మీడియాలు ప్రచారం చేస్తున్నాయి. ఏది ఏమైనా ఒక భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తి ఇలా అమెరికా చరిత్రలో గుర్తుండిపోయే విజయం సాధించడం అనేది చాలా చాలా గొప్ప అంశమనే చెప్పాలి. మరి రాబోయే కాలాల్లో ఈ భారతీయ సంతతి వ్యక్తి మరిన్ని విజయాలు సాధించి అటు అమెరికాను ఇటు మన భారత్తో సంబంధాలను కూడా మరింతగా మెరుగుపరుస్తారని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.